మరొక ప్రభు దినము దేవుడు మనకిచ్చినాడు. మరి పునరుద్ధానం యొక్క దినము. మన పాపముల నిమిత్తము యేసుక్రీస్తు మరణించి మరి సమాధి చేయబడి మూడో దినం తిరిగి లేచిన ఈ గంభీరమైన ఆశీర్వాదకరమైన దినం కొరకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఎందుకంటే ఆయన మనకు రక్షణ ఇచ్చినాడు, ఉచితమైన రక్షణ. ఆ రక్షణ ఎంతో విలువది. ఆయన రక్షణ దేవుడు మనకు ఉచితంగా ఇచ్చినాడు. కేవలం ఆయన రక్షణతో మరి దేవుడు మనల్ని కోరుకున్నాడు. మరి ఆయన బిడ్డలో ఆయన మనల్ని దత్తతలోనికి తీసుకున్నాడు. దేవునికి వందనాలు. కాబట్టి ఈ దినం మరి దేవుని సన్నిధిలో మరి మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం వినడానికే దేవుడు మనకు ఈ సమయం ఇచ్చినాడు. మరి మనల్ని సమేతంగా సమకూర్చినాడు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. ఎందుకంటే మరి ఈ దినాన్ని చూడకుండా చాలామంది మరి మరణించినారు లోకంలో. కాబట్టి దేవుడు మనకు ఆశీర్వాదం ఇచ్చినాడు. మరి వారమంతా నేను తలస్తుండే ప్రతిదినము ఒక ఆశీర్వాదం దేవుడు మనకిచ్చేది. అంటే ఒక దినం మనం పొడిగించబడుతున్నామంటే అది కేవలము దేవుని యొక్క ఆశీర్వాదం మాత్రమే. ఆయన దయ, ఆయన కృప, ఆయన కనికరము, ఆయన ఆశీర్వాదము. సో అది మనము ఈ దినము దేవుని సన్నిధిలో మనం ఉన్నామంటే అది కేవలం ఆయన ఆశీర్వాదం మాత్రమే అని మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన దయ వల్ల మనం బ్రతుకుతున్నాము, ఆయన కృప వల్ల మనం బ్రతుకుతున్నాము, ఆయన కనికరం వలన మనము మరి క్షమాపణ పొందగలుగుతున్నాము కేవలం ఆయన కనికరంను చేయబట్టి. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఈ దినము మరి దేవుని యొక్క వాక్యాన్ని మనము చూసుకున్నాము. మరి ఆయనను మనము దేవుని యొక్క మాటలను మనం విని మన హృదయాన్ని మార్చుకొని దేవుని వాక్యానుసారంగా మరి మన జీవితాన్ని మార్చుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. ఎందుకంటే లోకంలో చాలామందికి దొరకని భాగ్యం. ఎందుకంటే ఉదయం సూర్యుని చూడకుండా చనిపోయిన వారు చాలామంది ఉన్నారు ఈ లోకంలో ఈ దినం. కానీ ఈ దినం మనం లేచి ఈ దినాన్ని చూస్తున్నామంటే అది కేవలము దేవుని కృపనే. కాబట్టి దేవునికి వందనాలు. మరి ఈ దినం దేవుడు మనకిచ్చిన ధన్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి మనము హెబ్రీలకు రాసిన పత్రికకు వెళ్దాము. హీబ్రూస్ 10 చాప్టర్. ఓకే, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంకి వెళ్దాము. చాలా మంచి పత్రిక ఇది. మరి యేసుక్రీస్తుని గురించి మనం ఇంకా లోతుగా తెలుసుకుంటున్నాము అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, హీబ్రూస్ 10 చాప్టర్. సో దిస్ మార్నింగ్ వి గో టు హీబ్రూస్ 10 చాప్టర్ ఫ్రమ్ 19 to 23, 19 నుంచి 23వ వచనం వరకు మనం చూద్దాం. సో హీబ్రూస్ 10 చాప్టర్ ఫ్రమ్ 19 to 23, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19 నుంచి 23వ వచనం వరకు, 19 to 23. కావున సహోదరులారా, యేసు రక్తం ద్వారా అతి పరిశుద్ధ ఆయన శరీరమనబడు ముసుగు ద్వారా ఆయన మన కొరకై ప్రతిష్ఠించిన ఒక నూతనమైన మరియు సజీవమైన మార్గం ద్వారాను మరియు దేవుని ఇంటికి పైగా ఒక ఉన్నత యాజకుని ప్రకారమై దుర్మార్గ మనసాక్షి నుండి ప్రోక్షింపబడిన హృదయం మన దేహములను స్వచ్ఛమైన నీటితో కడుక్కొని సత్యవంతమైన హృదయంతో విశ్వాసం యొక్క సంపూర్ణ నిశ్చయతతో సమీపించుదాం. వాగ్దానం చేసిన వాడు విశ్వాసపూర్ణవాడు గనక మనము మన విశ్వాస చంచలత్వము లేకుండా స్థిరముగా చేపట్టుకుందాము. ప్రార్థన చేస్తాం. ప్రేమ నమ్మకం పరలోకపు తండ్రి, మరి మాకు ఇచ్చిన యొక్క శ్రేష్టమైన సంకల్పం మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని భూమి మీద మేము బ్రతికి మరి మీరు మా పైన చూపించిన అపారమైన ప్రేమ కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఒక ప్రేమ మరి దాని యొక్క దాని యొక్క వెడల్పు, దాని యొక్క ఎత్తు మరి ఎవరం కూడా మరి తెలుసుకోలేము. అంత గంభీరమైన ప్రేమ కేవలం ఒక కార్యములో మరి మీ ప్రేమను మాకు చూపించినారు. అది శిలువలో. ఆ శిలువలో మరి మా కొరకు మరి యేసుక్రీస్తు ఒక మానవ రూపంలో ధరించి ఈ లోకంలో ఆ రక్తముతో ప్రాణం అర్పించడంతో మరి మీ యొక్క ప్రేమను ఆ శిలువ పైన మాకు చూపించినారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాము. తను మరి మేము మిమ్మల్ని ప్రేమించలేదు, కానీ మీరే మమ్మల్ని మొదట ప్రేమించి మా కొరకు మరి మీరు చేసిన గొప్ప బలి కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము.
తను మరి మీ యొక్క రక్షణ ప్రణాళికను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మరి ఈ దినం మరి మేము ఒక సన్నిధిలో మరి అటువంటి కృతజ్ఞత హృదయంతో మీకు భయపడటం మరి మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు భయం కలిగి జీవించటకు మేము సాయం తెచ్చమని ప్రార్థిస్తున్నాము. మరి ఇక్కడ చదవబడిన లేఖన భాగాలతో మరి ఈ దినము మీరే మాతో మాట్లాడమని, మా హృదయాలను సిద్ధపరచమని, ఆ విధంగా మరి ఈ వారమంతా కూడా మరి మీ యొక్క వాక్యం యొక్క ధ్యానంతో మరి మేము వెళ్ళుటకు మరి మీరే మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని, మా హృదయాలను తెరవమని ప్రార్థిస్తున్నాం. మరి మా చెవులను తెరవండి తను మరి మీ యొక్క వాక్యం వైపు మేము ఆసక్తితో ముందుకు సాగుటకు సాయం తెచ్చమని ప్రార్థిస్తున్నాం. మరి సాధారణ యొక్క అంధకార శక్తులను మీరే బంధించండి. మరి ఈ దినం వచ్చిన వారిని బట్టి మీకు వందనాలు. రాలేని వారి కొరకు ప్రార్థిస్తున్నాం. మరి ప్రత్యేకంగా మరి ఈ దినం మరి రాలేకుండా ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాము. దాన్ని మరి మీరే కృప చూపించండి. మరి సిస్టర్ రూత్ క్రిస్టఫర్ కొరకు ప్రార్థిస్తున్నాం. మరి తనకు మరి పడిపోయింది కాబట్టి తనకు ఈ దినం రాలేని పరిస్థితులు ఉంది కాబట్టి తన కొరకు ప్రార్థిస్తున్నాం. మరి మీరే స్వస్థత ఇచ్చండి. మరి ఈ దినం బ్రదర్ స్టీవెన్ వాళ్ళ ఫ్యామిలీ కొరకు కూడా ప్రార్థిస్తున్నాము. వారికి కూడా స్వస్థత ఉంది కాబట్టి వారిని కూడా ముట్టి స్వస్థపరచండి. మరి సోదరుడు ఆరోన్ వాళ్ళ కుటుంబం కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. మరి వారిని స్వస్థపరచడం మీ కథనాలు మీకు సన్నిధిలో వచ్చే కృపలో మరి మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాము. దాన్ని మరి మీరు మాకు చేసిన మెల్లులన్నిటి కొరకు కూడా మీ కథనాలు చెల్లిస్తూ మరి మా జీవితాలను పొడిగించినందుకు మీ కథనాలు చెల్లిస్తూ ఈ దినం మీ యొక్క వాక్యం ద్వారా మరి మాతో మాట్లాడమని, మమ్మల్ని మీ యొక్క సెలవు చెప్పుకుంటూ మరి మీ యొక్క ఆత్మ కార్యం మా మధ్యలో జరిగించమని మా పరమ రక్షుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సో ఇక్కడ మనం చూసినాం, ఇక్కడ చాలా గంభీరమైన లేఖన భాగం మనం చదివినాము. అంటే ఇక్కడ న్యూ అండ్ లివింగ్ వే, క్రొత్తది మరియు జీవము కలిగిన జీవ మార్గము అని మనం చూస్తున్నాం. ఈ అంశం మనం ఈ దినము న్యూ అండ్ లివింగ్ వే. సో బైబిల్లోనే వర్డ్ మనం చూస్తాం 20వ వచనంలో, బై ఎ న్యూ అండ్ లివింగ్ వే which he hath consecrated for us through the veil, that is to say his flesh. ఆయన శరీరం అని పిలువబడిన ఒక వేల్ అన్నమాట, ముసుగు. ఆ ముసుగు ద్వారా మనకొక నూతన జీవము కలిగిన మార్గము ఆ ముసుగు అనగా ఆ తెర చినగడంతో, ఆ వేల్ అనేది ఎప్పుడైతే చిన్నబడింది అంటే పైనుండి క్రిందికి చింపబడిందో దాని ద్వారా మనకు ఒక నూతన జీవ మార్గము మనకు మరి ఇక్కడ ప్రవేశం దొరికిందంట. కాబట్టి ఈ సందర్భంలో మరి మనం చూస్తున్నాం, సో గాడ్ హెస్ షోన్ us a new and living way in Christ. మరి క్రీస్తు నందు మరి మనకు ఒక క్రొత్త మరి జీవ మార్గమును మనకు చూపించినాడు. అందుకే యేసు ప్రభు చెప్పినాడు, నేనే మార్గము అంటాడు. ఐఎమ్ ద వే. మరి నేనే జీవము, నేనే మార్గము. ఐఎమ్ ద లైఫ్ అండ్ ద ట్రూత్ అండ్ ద వే. మనము ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి యేసు ప్రభువే మనకు జీవ మార్గమై ఉన్నాడు అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. సో వీ హ్యావ్ అండ్ బోల్డ్నెస్ టు ఎంటర్ ఇన్ టు హిస్ ప్రెజెన్స్, దట్ ఈస్ హిస్ హౌస్. ఆయన సన్నిధిలో మనం ధైర్యంగా రావడానికి దేవుడు మనకిచ్చిన ప్రవేశము. త్రూ హిస్ బ్లడ్, ఆయన రక్తం ద్వారా మనకు ఆ ప్రవేశం దొరికింది. సో ఆ సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తాం, ఒక క్రొత్త మరియు జీవ మార్గము. వాట్ ఈస్ న్యూ అండ్ లివింగ్ వే? జీసస్ క్రైస్ట్ ఈస్ ద న్యూ అండ్ లివింగ్ వే. మరి యేసుక్రీస్తే మనకు నూతనమైన జీవము మార్గమై ఉన్నాడని మనం చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తులో మరి ఎప్పుడు కూడా దేవుడు పాత ఓల్డ్ అయిపోలేదు. గాడ్ ఈజ్ నెవర్ ఓల్డ్ అంటారు కదా, దేవుడు ఎప్పుడు కూడా పాతవాడు కాలేదు. గాడ్ ఈజ్ న్యూ ఎవ్రీడే. దేవుడు ఎప్పుడు కూడా మనకు నూతనంగా ఉన్నాడు. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇప్పుడు మరి దేవునికి వయసు లేదు కదా, మనము ముసలి వాళ్ళం అయిపోతాము, మనకు వయసు దాటిపోతుంది, కానీ దేవునికి వయసు లేదు. అందుకే ఇక్కడ మనం చూస్తాం దేవుని యొక్క వాక్యంలో మనము టైం బౌండ్లో ఉన్నాం, ఒక సమయానికి ఉండే దాంట్లో మనం ఉన్నాం, కానీ దేవుడు సమయానికి బయట ఉన్నాడు. దేవునికి సమయం అనేది లేదు. ఆయన నిరంతరము నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. సో ఆ గంభీరమైన దేవుని మనము ఈ దినం కలిగి ఉన్నామని మనం చూస్తున్నాం. సో దిస్ ఈజ్ అవర్ ప్రివిలేజ్ టు ఎంటర్ ఇన్ టు హిస్ హౌస్. దిస్ ఈజ్ అవర్ ప్రివిలేజ్. ఇది మనకు దేవుడిచ్చిన ఆధిక్యత, ఆయన సన్నిధిలో చేరడానికి, ఆయన మందిరంలో చేరడానికి. సో ఎంటరింగ్ ఇన్ టు హిస్ హౌస్ విత్ ఫియర్. మరి భయముతో దేవుని సన్నిధికి రావడము మరి మనం నేర్చుకోవాలి. కాబట్టి దేవుడు మనకు అది నేర్పించినాడు. సో బికాస్ గాడ్ హెస్ గివెన్ అ వే, మరి దేవుడు ఒక మంచి మార్గం ఇచ్చినాడు. ద వే దట్ ఈస్ ద లివింగ్ వే. అది ఎటువంటి మార్గం అంటే జీవ మార్గము. దేవుడు మనకు చూపించింది జీవ మార్గము. మరి సామెతలలో మనం చూస్తాం 14వ అధ్యాయంలో, ఒకనికి మంచిగా కనబడుతుందంటే ఒక మార్గం, కానీ దాని అంతము మరణము. కానీ దేవుడు మనకు చూపించిన మార్గము యేసుక్రీస్తు అనమాట. జీసస్ ఈజ్ అవర్ వే, ఈజ్ అవర్ వే.
ఆయననే మనకు లివింగ్ వే, జీవ మార్గం అనమాట ఆయన. సో ఆయన మనకు ఉన్నప్పుడు మనకు ఎటువంటి అపాయం లేదని మనం చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ఎప్పుడైతే మన పాపముల నిమిత్తము మరణించినాడు, కాబట్టి ద న్యూ అండ్ లివింగ్ వే బ్రింగ్స్ us బియాండ్ ది అవుటర్ కోర్ట్ ఆఫ్ ది హోలీ ప్లేస్. మరి ఈ యొక్క నూతనమైన జీవ మార్గము మనల్ని ఎక్కడి దాకా తీసుకొని వెళ్తుందంటే అతి పరిశుద్ధమైన స్థలంలోనికి తీసుకొని వెళ్తుంది. ఈ మార్గము, ఈ నూతన జీవ మార్గము మనల్ని అతి పరిశుద్ధమైన స్థలంలోనికి, అనగా ఆ గుడారం మనం చూస్తాం ఇక్కడ, గుడారం టాబర్నాకల్. ఇఫ్ యూ నోటీస్ ద టాబర్నాకల్, గుడారంలో ఒకవేళ మనం చూస్తే దానికి అవుటర్ కోర్ట్ ఉంటుంది, ఒక బయట ఒక ఆవరణం ఉంటుంది, దాని తర్వాత ఒక ప్రతిష్టాలయంలో ఉంటుంది, ప్రతిష్టాలయం తర్వాత అతి పరిశుద్ధమైన స్థలం ఉంటుంది. టాబర్నాకల్ అంటారు, శాంచురీ అంటారు, అంటే ముందు ఉండే స్థలం అన్నమాట. ఆ గుడారంలో లోపల ప్రవేశం జరిగిన తర్వాత ఒక సముఖపు రొట్టె బల్ల, తర్వాత ఒక క్యాండిల్ స్టిక్ ఉంటుంది, తర్వాత ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ ఉంటుంది. ఆ స్థలము అది పరిశుద్ధమైన స్థలము. కానీ అతి పరిశుద్ధమైన స్థలంలోనికి వెళ్ళాలి అంటే ప్రధాన యాజకుడు అక్కడ ఉండే ఒక తెర దాటి వెళ్ళాలి. హీ హాస్ టు క్రాస్ దట్ వేల్. ఆ వేల్లోనికి, ఆ తెరలో నుండి లోనికి వెళ్ళలేడు. ఏ మనుషుడు కూడా లోనికి ప్రవేశం లేదు, ఎవరు కూడా లోనికి వెళ్ళలేరు. కానీ ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఆ రక్తముతో లోనికి ప్రవేశించగలుగుతాడు. అది దేవుడు తనకు ఒకటేసారి అనుమతి ఇచ్చినాడు, విమోచన దినం రోజు. ఆన్ ది డే ఆఫ్ అటాన్మెంట్ గాడ్ హస్ గివెన్ అ పర్మిషన్ టు ది హై ప్రీస్ట్ టు ఎంటర్ ఇన్ టు ది హోలీ ఆఫ్ హోలీస్ విత్ ద బ్లడ్. రక్తముతో లోనికి ప్రవేశించడానికి మరి తనకు ఆ యొక్క ప్రవేశం దొరికింది. బట్ థ్యాంక్ గాడ్, దేవునికి వందనాలు, వీఆర్ ఇన్ టు హిస్ ప్రెజెన్స్, ది హోలీ ప్రెజెన్స్. మరి మోస్ట్ హోలీ ప్రెజెన్స్, అతి పరిశుద్ధమైన స్థలంలోనికి దేవుడు మనం తీసుకొని వచ్చినాడు. దట్ ఈస్ గాడ్స్ ప్రెజెన్స్, దేవుని యొక్క సన్నిధి. దిస్ ఈజ్ గాడ్స్ ప్రెజెన్స్, ఇది దేవుని యొక్క సన్నిధి అని మనం ఇక్కడ చూస్తున్నాం. అందుకే యేసు ప్రభు చెప్పినాడు సమరయ స్త్రీతోటి, దేవుని ఆరాధించేవారు ఏ విధంగా ఆరాధిస్తారంటే ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారు. ఒక సమయం వస్తుంది దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో వస్తారు అనే మాట మనం చూస్తాం అక్కడ జాన్స్ గాస్పుల్ 4th చాప్టర్లో. యోహాను సువార్త 4వ అధ్యాయము 23rd verse, 4th chapter 23rd verse. జాన్స్ గాస్పుల్ 4th chapter 23rd verse. యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనము. జాన్ 4:23. కానీ నిజంగా ఆరాధించువారు తండ్రిని ఆత్మయందును మరియు సత్యము అందు ఆరాధించే సమయం వచ్చినది, మరియు ఇప్పటికే వచ్చినది. ఏలైనగా తండ్రి తనను ఆరాధించుటకు అట్టి వారిని వెతుకుచున్నాడు. సో బట్ ది అవర్ కమెత్ అండ్ నౌ ఇస్, ఒక సమయం వస్తుంది, ఒక గడియ వస్తుంది, అది ఇప్పుడు వచ్చేసింది. వెన్ ద ట్రూ వర్షిపర్స్, ఏముంది బ్రదర్ అక్కడ, ఎప్పుడైతే సత్యమునందు ఆరాధించే సమయం వచ్చినది, సత్యము, ట్రూ వర్షిపర్స్, నిజముగా ఆరాధించేవారు, నిజంగా ఆరాధించేవారు, ట్రూ వర్షిపర్స్. గాడ్ నీడ్స్ ట్రూ వర్షిపర్స్, హార్ట్ వర్షిపర్స్, అంటే హృదయముతో దేవుణ్ణి ఆరాధించేవారు, సత్యముతో ఆరాధించేవారు, అనగా నిజంగా దేవుణ్ణి ఆరాధించేవారు. కాబట్టి మనం చూస్తున్నాం ఇక్కడ ఆ యొక్క ఇశ్రాయేలు దేశంలో మరి దేవుడు ఆ 40 సంవత్సరాలు ఆ ఇశ్రాయేలు నడిపిస్తున్నప్పుడు దేవుణ్ణి ఆరాధించేటట్టు వారికి నేర్పించినాడు. He taught them how to worship a real God. నిజమైన దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించాలో వారికి నేర్పించినాడు. He taught them, వారికి నేర్పించినాడు అనే మాట మనం చూస్తున్నాం. అందుకే ఇక్కడ చూస్తున్నాం బట్ ది అవర్ కమెత్, ఇక్కడ యేసు ప్రభు ఏం నేర్పిస్తున్నాడు అంటే బట్ ది అవర్ కమెత్ అండ్ నౌ ఈజ్ వెన్ ద ట్రూ వర్షిపర్స్ షల్ వర్షిప్ ద ఫాదర్. వర్షిప్ ద ఫాదర్, తండ్రిని ఎవరైతే నిజంగా ఆరాధించేవారు, ఎవరైతే ఆరాధిస్తారో దే వర్షిప్ ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ ట్రూత్, సత్యముతో లేక సత్యంలో ఆత్మలో దేవుని ఆరాధిస్తారంట. ఫర్ ది ఫాదర్ సీకెత్ సచ్ టు వర్షిప్ హిమ్, అటువంటి వారిని తండ్రి వెదకుచున్నాడు. ట్రూ వర్షిపర్స్, నిజంగా దేవుని ఆరాధించేవారు. సో దట్స్ వై ఆన్ సండే మార్నింగ్ దిస్ ఇస్ ద వర్షిప్ డే. ఇది దేవుని ఆరాధించే దినము. నాట్ జస్ట్ సండే మార్నింగ్, ద హోల్ డే ఈజ్ అ వర్షిప్ డే. ఈ దినమంతా కూడా ఆరాధనకు సంబంధించిన కూడిక. దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినాం మనం ఇక్కడ. ఆ ఆరాధించడము నిజమైన ఆరాధన చేసేవారు, సత్యములో ఆత్మలో దేవుని ఆరాధించాలంట. కాబట్టి గాడ్ ఈజ్ అ స్పిరిట్ అండ్ దే దట్ వర్షిప్ హిమ్ మస్ట్ వర్షిప్. ఎవరైతే ఆరాధిస్తారో వారు
దేంట్లో ఆరాధించాలంటే 24వ వచనం. దేవుడు ఒక ఆత్మై ఉన్నాడు, దేవుడు ఆత్మయ్య ఉన్నాడు, మరియు ఆయనను ఆరాధించువారు ఆత్మయందును మరియు సత్యమునందు ఆయనను ఆరాధింపవలెను అనెను. ఆరాధింపవలెను అనే మాట ఒక ఆజ్ఞ రూపకంగా చెప్పడం జరిగింది. వి మస్ట్ వర్షిప్ గాడ్ ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ ట్రూత్. ఆ సత్యంలో, ఆత్మలో దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకోవాలి. అది మనం ఆరాధించాల్సిందే. బికాజ్ ఈ డిజర్వ్ అవర్ వర్షిప్. మన ఆరాధనను ఆయన యోగ్యుడు అనమాట. హీ డిజర్వ్స్ దట్. ఆయన యోగ్యత కలిగిన వాడు. కాబట్టి దేవుని మనం ఆరాధించడానికి వచ్చాను. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ దేవుని ఏ విధంగా మరి ఒక వ్యక్తి ఆ అతి పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్ళి ఆరాధించే కృపనిచ్చినాడు అనేది మరి ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఎ న్యూ అండ్ లివింగ్ వే. మరి ఒక నూతనమైన జీవ మార్గంను దేవుడు మనకు చూపించినాడంట. మరి ఇక్కడ 19వ వచనం మరలా అక్కడికి వెళ్ళి చదువుకుందాం. 19వ వచనం. కావున సహోదరులారా, యేసు రక్తము ద్వారా అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించుటకై ధైర్యము కలిగిన వారమై, సో హ్యావింగ్ therefore brethren a boldness to enter into the holiest by the blood of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా మనకు ధైర్యంగా లోనికి ప్రవేశించగలుగుతాం. ఆ ప్రధాన యాజకుడు ఆ రక్తముతో లేకుండా తను లోనికి ప్రవేశిస్తే అతను మరణిస్తాడు. హఠాత్తుగా క్షణమాత్రంలో మరణిస్తాడు. ఆ అతి పరిశుద్ధమైన స్థలము అంత పవిత్రమైన స్థలంగా మనం చూస్తున్నాం. కాబట్టి అతను మరి అక్కడ హఠాత్తుగా మరణిస్తాడు. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం, మనం ధైర్యంగా ప్రవేశించగలుగుతున్నామంట. మరి ఆ సందర్భంలో ఇక్కడ 20వ వచనంలో బట్ బై ఎ న్యూ అండ్ లివింగ్ వే. అది ఏ విధంగా మనం ప్రవేశిస్తున్నామంటే ఒక క్రొత్తది మరియు జీవ మార్గం ద్వారా మనం ప్రవేశిస్తున్నాం. విచ్ ఈ హ్యాడ్ కాన్సక్రేటెడ్ ఫర్ us. మన కొరకు దాన్ని ప్రతిష్ఠించినాడంట. ఆ మార్గమును ఆయన ప్రతిష్ఠించినాడు. ఆ నూతన జీవ మార్గమును ఆయన ప్రతిష్ఠించినాడు. హి హస్ కాన్సక్రేటెడ్ దట్. దాన్ని మరి పవిత్రపరిచినాడంట మన కొరకు. త్రూ ద వెయిల్, దట్ ఈస్ టు సే హిస్ ఫ్లెష్. ఆ తెర ద్వారా, ఆ తెర గుండా మరి లోనికి ప్రవేశించినాడు. మరి యేసుక్రీస్తు ఎప్పుడైతే సిలువలో మరణించినాడో, తన ప్రాణమును అర్పించినాడో, ఆ అర్పించడంతో ఆ మందిరంలో ఉండే ఆ తెర పైనుండి క్రిందికి చీల్చబడింది. ద వెయిల్ ఇన్ ద టెంపుల్ వాస్ టోర్న్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. పైనుండి క్రిందికి తెర చీల్చబడింది. యు నో ద సైజ్ ఆఫ్ వెయిల్. మరి ఆ యొక్క తెర ఏదైతుందో దాని యొక్క కొలతలు ఎట్లున్నాయంటే, సాధారణంగా దానికి కొలతలు ఎక్కడ కూడా చెప్పలేదు. కానీ మనం చూసినాం, ఊహించి చెప్తుంటారు ఏంటంటే, సొలొమోన్ రాజు కట్టిన మందిరంలో అక్కడ ఉండే తెర యొక్క సైజెస్ ఊహించి చెప్తుంటారు. ఎందుకంటే ఆ కెరూబులు ఏవైతే దాని మీద అల్లడం జరిగిందో, ఆ కెరూబుల యొక్క కొలత అంటే దాదాపు 10 క్యూబిట్స్, 10 క్యూబిట్స్ అంటే 15 feet అనమాట, 15 అడుగులు. ఆ 2 కెరూబులు ఎక్కడైతే ఆ తెర మీద మరి చేయబడినాయో, అల్లికలో చేయబడినాయో, ఆ కెరూబుల యొక్క కొలత దాదాపు 15 feet, 10 క్యూబిట్లు అంటే 15 feet అనమాట. సో దాని అర్థం ఏంటంటే, దాంతో మనం ఊహించగలుగుతాం ఒక వేల్, దాని యొక్క సైజ్ 15 feet హైట్ అండ్ 15 feet width. అండ్ ద థిక్నెస్, దాని యొక్క మందము దాదాపు 4 to 5 inches అంటాం. దాని మందము, దాని థిక్నెస్. అంటే ఆ తెర, ఆ చేయబడిన ఆ తెర ఉట్టిగా ఊగదు. అది ఒక మనిషి దానిలో ప్రవేశించాలంటే దాన్ని తోసుకొని వెళ్ళాలి, అది ఉట్టి కదలదు. అంటే అంత మందంతో ఉన్న తెర, వేల్ ఈజ్ అబౌట్ 4 to 5 inches or 3 to 5 inches అప్రాక్సిమేట్లీ. అంత మందమైన తెర లోనికి ప్రవేశించడంలో చాలా కష్టము. ఆ ప్రధాన యాజకుడు కూడా దాన్ని ఒక పక్క నుండి ఇట్లా నెట్టి లోపలికి రావాల్సి వస్తుంది. సో అటువంటి తెర పైనుండి క్రిందికి చింగనిందంట. అంటే దాని అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు మన కొరకు వధింపబడినాడు. ఆయన మన కొరకు చిందింపబడిన రక్తము. అంటే ఏ విధంగా ఆయన శరీరంలో మన కొరకు ప్రాణం నర్పించినాడు. ఆయన శరీరం నల్లగొట్టబడిందంట. హిస్ బాడీ వాజ్ క్రష్డ్, నల్లగొట్టబడిందంట. ఆ నల్లగొట్టబడిన దేహము ఆ యొక్క గుర్తు ఏంటంటే, ఆ తెర పైనుండి క్రిందికి చిరిగిందంట. అందుకే ఇక్కడ 20వ వచనంలో చదువు. 20వ వచనం. మరియు దేవుని ఇంటికి పైగా ఒక ఉన్నత యాజకుని కలిగి ఉన్న వారమై
20 20 ఆయన శరీరం అనబడు ఆ ముసుగు ద్వారా ఆయన మన కొరకై ప్రతిష్ఠించిన ఒక నూతనమైన మరియు సజీవమైన మార్గము ద్వారాను ఆయన శరీరం అనే మాట ఉంది కదా, ఆయన శరీరం, దట్ వెయిల్ ఈజ్ హిస్ ఫ్లెష్. ఆ తెర ఏంటంటే యేసుక్రీస్తు యొక్క శరీరము. మరి పోయిన వారం మనం చూసినాం ది పర్ఫెక్ట్ ప్రిపేర్డ్ సాక్రిఫైస్. పోయిన వారం మనం చూసినాం ఒకటి, దేవుడు సిద్ధపరిచిన ఒక పరిపూర్ణమైన దేహము, అంటే యేసుక్రీస్తు యొక్క దేహం. ఆ దేహము మన కొరకు చీల్చబడింది, ఆయన మన కొరకు విరగొట్టబడినాడు అని మనం చూస్తున్నాం. ఆ వేయిల్ అంట యేసుక్రీస్తు యొక్క శరీరము నాకు గుర్తుగా మనం చూస్తున్నాం. ఆ మందిరంలోనే ఆ తెర ఏదైతుందో యేసుక్రీస్తు యొక్క శరీరానికి గుర్తుగా మనం చూస్తాం. కొద్దిగా మనము ఈ యొక్క తెర సంగతి దేవుని యొక్క వాక్యంలో వెళ్ళి మనం చూస్తాం. వేల్ అనేది ఎక్సోడస్ 26 చాప్టర్లో, నిర్గమకాండము 26వ అధ్యాయంలో దేవుడు మోషేకు ఆజ్ఞాపించినాడు ఈ తెర ఏ విధంగా తయారు చేయాలి, హౌ టు మేక్ దిస్ వేల్. God has given him some instructions. ఓకే, దేవుడు తనకు కొన్ని హెచ్చరికలు ఇచ్చినాడు ఏ విధంగా తయారు చేయాలో. సో ఎక్సోడస్ 26 చాప్టర్, నిర్గమకాండము 26వ అధ్యాయము 31, 32, 33 చదవండి. నిర్గమకాండము 26వ అధ్యాయము 31, 32, 33. మరియు నీవు నీల, ధూమ్ర, తొగరు రంగులతోనూ చిత్రకారుని పని యొక్క పేనిన సన్నని నారతోనూ ఒక తెరను చేయవలెను. అది కెరూబులు గలదిగా చేయబడవలెను. మరియు నీవు దానిని బంగారంతో పొదిగించబడిన 4 తుమ్మ కర్ర స్తంభముల మీద వ్రేలాడింపవలెను. 4 వెండి దిమ్మల మీద వాటి కొక్కెములు బంగారువై ఉండవలెను. నీవు సాక్ష్యపు మందిరమును ఇచ్చటికి తెర లోపలికి తెచ్చినప్పుడు నీవు ఆ తెరను ఆ గుండీల క్రింద వేలాడింపవలెను. అట్లు ఆ తెర పరిశుద్ధ స్థలమునకును అతి పరిశుద్ధ స్థలమునకును మధ్య మిమ్మును వేరు చేయును. సో 33rd verse లో, and thou shalt hang up the veil under the touches, and thou mayst bring in thither within the veil the ark of the testimony, and the veil shall divide unto you between the holy place and the most holy place. ఈ తెర అనేది ఆ పరిశుద్ధ స్థలము మరియు అతి పరిశుద్ధమైన స్థలమును వేరుపరుస్తుందంట. ఆ పరిశుద్ధ స్థలం నుండి అతి పరిశుద్ధమైన స్థలంలోనికి ఏ నరుడు వెళ్ళలేడు. దేవుని యొక్క సన్నిధి, గాడ్స్ ప్రెజెన్స్, షికానా గ్లోరీ అంటారు, అంటే దేవుని యొక్క మహిమ ఆ స్థలంలో నింపబడి ఉన్నప్పుడు ఏ నరుడు కూడా దాంట్లో వెళ్ళలేడు. మరి ఎప్పుడైతే దేవుడు సినాయి పర్వతం మీద ఆయన యొక్క సన్నిధిని క్రిందికి వచ్చినాడో ఆ మహిమ చుట్టూ ఆ పర్వతం దగ్గర కూడా ఎవరు వెళ్ళలేకపోయినారంట. అంటే దేవుని యొక్క గొప్పతనం అక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ఈ తెర అనేది మరి సపరేషన్ అన్నమాట. ఆ పరిశుద్ధ స్థలంకు అతి పరిశుద్ధమైన స్థలంకు ఈ తెర అనేది విభజిస్తుంది అనమాట. ఇట్ డివైడ్స్ ది మోస్ట్ హోలీ ప్లేస్ అండ్ ది హోలీ ప్లేస్. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ది వేల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ తెర అనేది చాలా ప్రాముఖ్యమైనది. సో బికాస్ ఆఫ్ ద వేల్ వీ కెనాట్ ఎంటర్ ఇన్ టు ది మోస్ట్ హోలీ ప్లేస్. ఆ తెర చేపటికి మనం అతి పరిశుద్ధమైన స్థలంలోనికి ప్రవేశించలేము. కానీ ఈ దినము మనము అతి పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్తున్నాము. దేవుని యొక్క సన్నిధికి మనం ధైర్యంగా రాగలుగుతున్నాం. ఈ దినము ఇక్కడ కూర్చొని దేవుని యొక్క వాక్యం మనం వినగలుగుతున్నాం. కాబట్టి దేవుని యొక్క కృప అది. అందుకే ఇక్కడ 31వ వచనంలో, and thou shalt make a veil of blue and purple and scarlet and fine twined linen of cunning work, with cherubims shall it be made. అది ఏ విధంగా తయారు చేయాలి అంటే, బ్లూ నీలి రంగుతో, తర్వాత పర్పుల్ ఊదా రంగుతో, తర్వాత స్కార్లెట్ ఎరుపు రంగు. స్కార్లెట్ ఏముంది? తొగరు. ఓకే, సో స్కార్లెట్. ఓకే, తొగరు అనేది. తర్వాత ఇక్కడ మనం చూస్తాం అండ్ దెన్ ఫైన్ ట్విన్ లినెన్, ఒకటి తెల్లని పేనిన సన్నని నారతో ఈ 4 దాన్ని తయారు చేయాలి అంట. దాని మీద కెరూబులను 2 వైపులు కెరూబులు వేయాలి. ఇక్కడ మనం చూస్తాం కెరూబులు ఎందుకు అక్కడ దేవుడు పెట్టినాడంటే, ఆ ఆది కాండంలో 3వ అధ్యాయంలో ఎప్పుడైతే ఆదాము అవ్వలు పాపం చేసినారో వారిని ఆ ఏదెన్ తోటలో నుండి బయటికి పంపించి వారు తిరిగి ఏదెన్ తోటలోనికి రాకుండా దేవుడు కెరూబులను పెట్టినాడు. వారు లోనికి రాలేరు.
కెరూబులను దాటి రాలేరనమాట. కాబట్టి ఇక్కడ అందుకే కెరూబులను ఇక్కడ పెట్టినట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. సో దేవుని సన్నిధిలో మరి మనం సాధారణంగా వెళ్ళలేం. అండ్ దౌ షల్ హ్యాంగ్ ఇట్ అపాన్ 4 pillars. ఈ యొక్క 4 కలర్స్ తోటి చేయబడిన మరి ఈ యొక్క తెర ఏదైతుందో దానిని 4 పిల్లర్స్ మీద దాన్ని హ్యాంగ్ చేయాలంట. అండ్ దౌ షల్ హ్యాంగ్ ఇట్ అపాన్ 4 pillars ఆఫ్ షిటిమ్. మరి ఒక తుమ్మ చెక్కతో చేయబడిన 4 దిమ్మలతో ఉండే దాని మీద దాన్ని మరి వేలాడదీయాలంట. అండ్ ఓవర్లేడ్ విత్ గోల్డ్. దాని మీద ఆ దిమ్మలను బంగారంతో మరి పూయాలంట. సో ఇది యొక్క వేలి యొక్క డిస్క్రిప్షన్, అంటే ఆ యొక్క తెర యొక్క వివరణ మనం ఇక్కడ చూస్తున్నాం. ఏ విధంగా ఈ తెర చేయబడింది. సో దాంట్లో చాలా గంభీరమైన నూతన నిబంధనలో దేవుడు మనకు నేర్పించే పాటలు. సో దీస్ 4 కలర్స్, ఈ 4 కలర్స్ ఏవైతే ఉన్నాయో, బ్లూ, పర్పుల్, స్కార్లెట్ అండ్ ఫైన్ లినన్, 4 కలర్స్. ఈ 4 కలర్స్తో చేయబడిన ఈ వేలు ఏదైతుందో 4 దిమ్మల మీద వేలాడడం జరిగింది. సో ద 4 కలర్స్ ఇట్ సిగ్నిఫైస్ సంథింగ్. అది దాని యొక్క వివరణ కొద్దిగా మనకు చూపిస్తాం కొన్ని నిమిషాల్లో, నేను చెప్తాను. ది 4 pillars, 4 దిమ్మల మీద ఉంచబడిన వేలాడదీయబడుతున్న ఈ తెర మరి క్రొత్త నిబంధనలు ఏంటంటే ది 4 pillars స్పీక్స్ అబౌట్ ది 4 gospels. 4 దిమ్మలు ఏవైతే ఉన్నాయో 4 సువార్తలకు సూచన. ఆ 4 సువార్తలలో యేసు ప్రభు యొక్క పరిచర్యని మనం చూడగలుగుతాం, ఆయన యొక్క రక్షణ కార్యాన్ని మనం చూడగలుగుతాం. ఈ 4 సువార్తలలో మనకు దొరుకుతుంది. ఈ 4 సువార్తలలో ఈ 4 మత్తయి, మార్కు, లూకా, యోహాను, ఈ 4 కూడా యేసుక్రీస్తును ఒక విధంగా మనకు చూపిస్తారు. ఏ విధంగా చూపిస్తారో మనము ఇక్కడ చూస్తాం. కాబట్టి ది బ్లూ, ఫస్ట్ ద బ్లూ, నీలి రంగు ఏదైతుందో, ఇట్ సిగ్నిఫైస్ ది గ్లోరీ ఆఫ్ గాడ్, ది కలర్ ఆఫ్ హెవెన్. నీలి రంగు ఆకాశం యొక్క రంగు ఏదైతే మనం ఆ నీలి రంగు మనం ఎప్పుడైతే చూస్తామో దట్ సిగ్నిఫైస్ ది గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మహిమను చూపిస్తుంది అనమాట. గాడ్, దేవుని యొక్క మహిమను మనకు అక్కడ చూపిస్తుంది. అండ్ పర్పుల్, ఊదా రంగు ఏదైతుందో, ఇట్ సిగ్నిఫైస్ ది కలర్ సిగ్నిఫైస్ ది రాయల్టీ. రాయల్టీ అంటే రాజరికం అన్నమాట, అంటే రాయల్ పీపుల్ అన్నమాట. సో రాజు అనేది చూపిస్తుంది అనమాట పర్పుల్. అండ్ దెన్ స్కార్లెట్, ఈ ఎర్రని ఏదైతే ఉందో ఆ కలర్ ఏదైతే ఉందో దాన్ని ఏం చూపిస్తుందంటే సఫరింగ్, ది బ్లడ్, ఈ రక్తమును చూపిస్తుంది అనమాట. అండ్ దెన్ ఫైన్ లినన్, ఈ తెల్లని అంటే సన్నపు నారతో చేయబడిన ఈ వస్త్రం ఏదైతే దేన్ని చూపిస్తుందంటే ఇట్ స్పీక్స్ అబౌట్ ది రైచియస్నెస్, నీతిని చూపిస్తుంది. సో గ్లోరీ ఆఫ్ గాడ్, ది రాయల్టీ, ది సఫరింగ్ అండ్ ది రైచియస్నెస్, ఆల్ దీస్ 4 కలర్స్. మరి 4 కలర్స్ మనం చూస్తున్నాం. ది 4 pillars, మాథ్యూ, మార్క్, లూక్ అండ్ జాన్. సో ఇవైతే మనం చూస్తున్నాం ఇక్కడ మత్తయి సువార్త, మార్క్ సువార్త, లూకా సువార్త, తర్వాత యోహాను సువార్త, ఈ 4 దిమ్మల సంగతి మనం చూస్తాం. ఓకే, సో ది హెవెన్ ఆర్ ది కలర్ బ్లూ, మరి నీలి రంగుతో ఉండే ఆ బ్లూ కలర్ ఏదైతే చూపిస్తుందంటే ఎవరు మాట్లాడినారు ఆ బ్లూ సంగతి, అంటే దేవుని యొక్క మహిమ సంగతి ఎవరు మాట్లాడినారంటే యోహాను సువార్త. జాన్ గివ్స్ అ డిస్క్రిప్షన్, అనగా యేసు ప్రభువుని గురించి యోహాను మరి దాని గురించి తెలియజేస్తాడు. ఓకే, సో ఆయన ఏం చూపిస్తాడంటే ది హెవెన్ ఆర్ ది గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మహిమ సంగతి, ఆర్ ది సన్ ఆఫ్ గాడ్. జాన్ ప్రెజెంట్స్ జీసస్ క్రైస్ట్ యాజ్ ది సన్ ఆఫ్ గాడ్. దేవుడు లోకానికి మరి దేవుని యొక్క కుమారుడుగా ఈ లోకానికి ప్రదర్శించినాడు. జాన్ ప్రెజెంట్స్ ది సన్ ఆఫ్ గాడ్ యాజ్ ది గాడ్ సన్, దేవుని యొక్క కుమారుడుగా మరి అక్కడ చూపించినట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. సో గాడ్స్ గ్లోరీ, హెవెన్ కేమ్ డౌన్, పరలోకము క్రిందికి వచ్చినాడు. అందుకే యోహాను సువార్తలో మనం చూస్తున్నాం, ఇదిగో లోక పాపమును తీసివేసే దేవుని గొర్రెపిల్ల వచ్చినాడని మరి బ్యాప్టిస్టుడైన యోహాను యేసు ప్రభును పరిచయం చేయడము యోహాను రాస్తున్నాడు అక్కడ. అంటే దేవుని యొక్క మహిమ క్రిందికి రావడం మనం చూస్తున్నాం. కాబట్టి దట్ స్పీక్స్ అబౌట్ ది గ్లోరీ ఆఫ్ గాడ్, ది బ్లూ కలర్. సో జాన్
ఇట్ సిగ్నిఫై అంటే యోహాను సువార్త మరి అక్కడ చెప్పినట్టు మనం చూస్తున్నాం. సో జాన్ పిక్చర్స్ ఆర్ పోర్ట్రేట్స్ జీసస్ క్రైస్ట్ యాజ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మహిమగా అక్కడ చూపించినట్టు మనం చూస్తున్నాం. అండ్ ఆల్సో ఈ స్పీక్స్ అబౌట్ ది సన్ ఆఫ్ గాడ్. అండ్ సెకండ్లీ ది పర్పుల్, రెండోదిగా ఊదా రంగు. ఓకే, మాథ్యూ పిక్చర్స్ జీసస్ క్రైస్ట్ యాజ్ ద కింగ్ ఆఫ్ ద జ్యూస్. యూదులకు రాజుగా మత్తయి యేసు ప్రభును రాజుగా ప్రదర్శించినాడు. అందుకే మత్తయి సువార్త మనం చదివినంతట్లో కూడా ఆ సువార్త అంతట్లో యేసు ప్రభు ఒక రాజుగా కనబడతాడు. ఆయన మనకు యేసు ప్రభును ఒక రాజుగా పరిచయం చేసినాడు. మరి యోహానేమో దేవుని యొక్క కుమారుడిగా పరిచయం చేసినాడు. మరి మత్తయి ఏమో ఆయన రాజుగా పరిచయం చేసినట్టుగా మనం చూస్తున్నాం. సో మత్తయి ఏం చెప్తాడంటే ఆయన రాజుగా పరిచయం చేసినాడు కాబట్టి రాయల్టీ అంటే ఊదా రంగు. ది 4 Gospels, number 1 John's Gospel pictures Jesus as the Son of God, which is blue color, and Matthew pictures Jesus Christ as the King of Jews, which is purple color. And then thirdly నేను చెప్పాను, but we go to 4th one, okay, not red, okay, scarlet color కాకుండా first we go to another color, fine linen, మరి తెల్లని మరియు నార వస్త్రం గురించి మనం మాట్లాడదాం. సో లూకా ఏం చేస్తాడంటే లూక్ వ్యూస్ క్రైస్ట్ యాజ్ ఎ సన్ ఆఫ్ మ్యాన్, మనిషి కుమారుని లాగా మరి యేసు ప్రభును మరి చూపిస్తాడు. లూకా యేసు ప్రభును ఒక మనిషి కుమారునిగా చూపిస్తాడు. యోహాను దేవుని కుమారుడిగా చూపిస్తాడు. కాబట్టి అది దేవునికి మహిమ. తర్వాత ఈయన మనిషి కుమారుడు, సన్ ఆఫ్ మ్యాన్ అంటే మనిషి కుమారుడు అంటే ఆయన మానవుడుగా వచ్చినా కూడా ఆయన లోపల పాపం లేదు, నీతిమంతుడుగా చూపించినాడు. కాబట్టి లూకా మరి తెల్లని వస్త్రం ఏదైతే ఉందో, ఫైన్ లినన్ ఏదైతే ఉందో దాన్ని మనము దేవుని యొక్క నీతిగా మరి యేసు ప్రభువును పరిచయం చేసినాడు లూకా. అండ్ దెన్ లాస్ట్ మనం 3rd one మిగిలింది స్కార్లెట్ కలర్. ఈ స్కార్లెట్ కలర్ ఏదైతే ఉందో ఎవరు చూపించినారంటే మార్కు దాన్ని ఆ యేసు ప్రభును ఆ విధంగా మనము స్కార్లెట్ కలర్గా చూపించినాడు. ఎందుకంటే మార్క్ షోస్ జీసస్ క్రైస్ట్ యాజ్ ది సర్వెంట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సేవకునిగా చూపిస్తాడు. ఓకే, మాథ్యూ pictures Jesus Christ as the King of Jews, Mark shows the Christ as a servant, and Luke views Jesus Christ as Son of Man, and John presents Jesus Christ as Son of God. So all these 4 colors, 4 colors మనం ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే ఈ సువార్తలలో ఒకటే సువార్తలో ఒక మాటతో రాయడం జరిగింది. ఎందుకంటే ఆ మాట వేరే సువార్తలలో కనబడదు. ఏంటి అంటే చూద్దాం ఆ మాట ఎక్కడుందంటే మార్క్స్ వార్త 9వ అధ్యాయంలో, మార్క్స్ గాస్పుల్ 9th chapter. మనం ఇక్కడ నుండి వెనుక నుండి వెళ్దాం. మార్క్స్ వార్త 9వ అధ్యాయం, మార్క్స్ గాస్పుల్ 9th chapter, 44th verse. Why Mark pictures Jesus Christ as a servant, దేవుని యొక్క సేవకుడుగా ఎందుకు చూపించినాడు? And why we are saying this scarlet color presents Jesus Christ as a suffering savior, suffering servant. మరి శ్రమ పొందిన సేవకుడు అని ఎందుకు చూపిస్తున్నాడంటే ఈ వచనం నుండి మనం వెళ్దాం. మార్క్స్ వార్త 9వ అధ్యాయం, మార్క్స్ గాస్పుల్ 9th chapter, 44th verse, 44వ వచనం, 44th verse, 44వ వచనం, 9:44. అక్కడ వారి పురుగు చావదు మరి అగ్ని ఆరదు. అదే క్రిందికి ఇంకా చదవండి. 44 చదవండి, 46 చదవండి, 48 చదవండి. ఓకే. అక్కడ వారి పురుగు చావదు మరియు అగ్ని ఆరదు. అక్కడ వారి పురుగు చావదు మరియు అగ్ని ఆరదు. 48. అక్కడ వారి పురుగు చావదు మరియు అగ్ని ఆరదు. సో ఇక్కడ చూస్తాం, వేర్ ద వార్మ్ డయత్ నాట్ అండ్ ద ఫైర్ ఈస్ నాట్ క్వెన్చ్డ్. సో ఈ మాట అక్కడ వారి పురుగు చావదు అగ్ని ఆరదు అనే మాట నరకం సంగతి ఏదైతే మాట్లాడినాడో మార్కు అక్కడ మానవులందరినీ కూడా దేంతో పోల్చినాడు? ఒక పురుగుతో పోల్చినాడు. వేర్ ద వార్మ్ డయత్ నాట్, పురుగు చావదు అగ్ని ఆరదు. వేరే సువార్తలలో కనబడదు ఈ మాట, వామ్ అనే మాట, పురుగు అనే మాట వేరే సువార్తలలో కనబడదు. మార్కు మాత్రమే అది చూపించినాడు. ఎందుకు మార్కు అక్కడ ఒక పురుగుతో మానవులను పోల్చినాడంటే
దాని వెనుక గంభీరమైన పాఠం ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క మరణం యొక్క ప్రవచనము మరి కీర్తనలలో మనం వెళ్ళి చూస్తే యేసు ప్రభును ఆయన మానవ శరీరంలో వచ్చినప్పుడు ఆ కీర్తనకారుడు మరి దావీదు మహారాజు యేసు ప్రభుని గూర్చిన ప్రవచనంలో ఆ శరీరంలో వచ్చిన మానవుణ్ణి అంటే యేసు ప్రభును మరి ఏ విధంగా మరి పోల్చి చెప్పినాడో అక్కడికి వెళ్ళి చూద్దాం. అందుకే మరి 22వ అధ్యాయము కీర్తనలు 22వ అధ్యాయం సామ్స్ 22nd సామ్ 6th verse 6వ వచనం చదవం. 22వ కీర్తన 6వ వచనము. నేను మనుష్యుడను కాను గాని పురుగునే, నరుల చేత నిందింపబడి ప్రజల చేత తిరస్కరింపబడిన వాడను. But I am a worm and no man, a reproach of men and despised of the people. మనుషుల చేత తృణీకరింపబడినాను, నేను ఒక పురుగును అంటాడు. అందుకే ఇక్కడ మార్కు మానవులను అందరినీ కూడా అక్కడ పురుగు చావదు, అగ్ని ఆరదు, అంటే నరకంలో పడవేయబడిన మనిషి. అంటే ప్రతి వ్యక్తి యేసు ప్రభు లేకుండా మరణించిన వారు ఆ నరకంలో పడవేయబడినప్పుడు వారు నిత్యము కాలుతూనే ఉంటారు అని మరి మార్కు దాని విషయంలో చెప్పినాడు. అంటే యేసు ప్రభు ఒక శరీరంలో వచ్చినాడు, ఒక సేవకుడుగా వచ్చినాడు, ఆయన మన కొరకు మరణించినాడు. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే దీని వెనుక ఒకవేళ వామ్ అనే మాట ఏదైతే 6వ వచనంలో 22వ కీర్తన 6వ వచనంలో బట్ ఐఎమ్ ఎ వామ్ అనే మాట ఏదైతే నేను పురుగును అనే మాట దాని వెనుకలో ఉండే గ్రీక్ భాషలో ఉండే పదం ఏంటంటే తొలహాత్ అనే మాట. తొలహాత్ అంటే హెబ్రీ భాషలో ఉండే పదం ఏంటంటే తొలహాత్ అనమాట. దాని అర్థం ఏంటంటే క్రిమ్సన్ వామ్. తొలహాత్ అంటే క్రిమ్సన్ వామ్. ఆ పురుగు ఏదైతే ఉందో ఆ హెబ్రీ భాషలో ఉన్నది తొలహాత్ అనే మాట. దాని అర్థం ఏంటంటే క్రిమ్సన్ వామ్. క్రిమ్సన్ అంటే చెప్పలేం తెలుగులో, కానీ క్రిమ్సన్ వామ్ ఎరుపుతో ఉండే పురుగు అనమాట. ఎరుపుతో ఉండే పురుగు. సో దాని యొక్క టెక్నికల్ సైంటిఫిక్ నేమ్ అంటే మీరు ఇంటికి వెళ్ళి గూగుల్లో వెళ్ళి సర్చ్ చేయవచ్చు దీని గురించి. ఈ వామ్ సంగతి, ఈ పురుగు సంగతి మీరు వెళ్ళి ఇంట్లో సర్చ్ చేయవచ్చు. కోకస్ ఇలిసిస్ అనే ఒక పురుగు ఉంటుంది అనమాట, ఒక వామ్. దీని యొక్క గొప్పతనం ఏంటంటే దాని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ ఫీమేల్ వామ్. కోకస్ ఎలిసిస్ అనేది ఒక ఫీమేల్ వామ్ అనమాట. అది ఏం చేస్తుందంటే తన పిల్లలకు గర్భము అంటే తన పిల్లలను కనకముందు ఆ చిన్న ఇన్సెక్ట్ అనమాట, చిన్న పురుగు, ఆ పురుగు తన పిల్లలను కనకముందు ఏం చేస్తుందంటే వెళ్ళి ఒక చెట్టుకు అతుక్కుంటుందంట. అది ఆ చెట్టుకు అతుక్కొని ఆ చెట్టు చుట్టూ తన చుట్టూ ఒక గూడును ఏర్పరచుకుంటుంది అనమాట. ఒక షెల్ అనేది ఏర్పాటు చేసుకుంటుందంట. దాని గురించి నేను చదివినాను కాబట్టి చెప్తున్నాను. ఆ పురుగు ఏం చేస్తుందంటే క్రిమ్సన్ వామ్ అనేది ఆ పురుగు ఏం చేస్తుందంటే చెట్టుకు వెళ్ళి, అది సాధారణంగా మిడిల్ ఈస్ట్లో ఉంటుంది ఎక్కువ మటుకు, అంటే ఇస్రాయల్ ఆ ప్రాంతంలో మిడిల్ ఈస్ట్లో ఎక్కువ మటుకు ఉంటుంది. ఆ పురుగు ఎప్పుడైతే ఆ చెట్టుకు వెళ్ళి దాన్ని పట్టుకుంటుందో అంటే తన పిల్లలను కనక ముందు తాను వెళ్ళి ఆ చెట్టును పట్టుకొని ఉంటుంది ఎన్నో దినాలు. దాని చుట్టూ ఒక గూడును ఒక షెల్ని చేసుకుంటుంది అనమాట. ఆ షెల్ని చేసుకున్న తర్వాత తన చిన్న పిల్లలను కంటుందన్నమాట. ఆ పురుగు కన్న తర్వాత ఆ పిల్లలను కన్నప్పుడు ఆ పిల్లలు ఎరుపు రంగులో ఉంటాయంట, ఫుల్ ఎర్రని స్కార్లెట్ కలర్ ఉంటుందన్నమాట. సో అందుకే ఇక్కడ మనం చూస్తున్నాం చాలా మటుకు ఈ రెడ్ కలర్ మనకు వచ్చే బట్టలు అది రెడ్ డై తోటి వస్తాయి అనమాట, స్కార్లెట్ డై. ఎందుకంటే ఈ రెడ్ కలర్ ఎట్లా వస్తుందంటే ఆ పురుగును ఏం చేస్తారంట క్రష్ చేసినప్పుడు దాంట్లో వచ్చే ఎరుపు రంగు దాంతో బట్టలను డై చేస్తారనమాట. సో ఎరుపు అనేది దాంట్లో నుంచి తీసుకుంటారు సాధారణంగా ప్రాచీన కాలంలో. ఈ దినాలలో నవీన యుగంలో మారిపోయినాయి, కానీ ప్రాచీన కాలంలో ఆ పురుగులో నుండి తీసుకుంటారు. సో ఆ పురుగు యొక్క గొప్పతనం ఏంటంటే దాని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆ పురుగును ఎప్పుడైతే తన పిల్లలను కనకముందు వెళ్ళి దాన్ని గూడు చేసుకుంటుందో, ఆ షెల్ ఏదైతే చేసుకుంటుందో ఆ షెల్ చేసుకున్న దాంట్లో తన పిల్లలను జన్మనిస్తుందంట. జన్మనిచ్చి ఆ పిల్లలు పుట్టిన తర్వాత 3 దినాలు తన తల్లి లోపల నుంచి వచ్చే పోషణ 3 దినాలు
తన పిల్లలకు పోషణ ఇచ్చి 3 దినాల తర్వాత చనిపోతుందంట. ఆఫ్టర్ 3 days, ఓన్లీ 3 days బ్రతుకుతున్నాడు. పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత 3 days ఉంటుంది ఆ పురుగు. ఆ 3rd day తర్వాత ఆ పురుగు చనిపోయిన తర్వాత ఆ షెల్ ఏదైతుందో, ఆ ఎరుపు రంగుతో ఉండే ఆ ప్రాంతం అంతా కూడా, ఆ చిన్న గూడు ఏదైతుందో, ఆ పిల్లలు ఏదైతే ఎరుపు రంగుతో ఉండే ఆ గూడు ఏదైతుందో 3 దినాల తర్వాత ఏమవుతుందంట తెలుసా? అది తెల్లగా అయిపోతుందంట. కాటన్ కలర్ అంటే ఒక తెల్లని దానిలాగా అయిపోతుందంట. అంటే యేసు ప్రభు మన కొరకు ఆ మ్రాను మీద చంపబడి ఆయన ప్రాణం అర్పించి ఆయన రక్తమును కార్చిన తర్వాత ఆయన 3వ దినం తిరిగి లేచినాడు. ఆ 3వ దినం తిరిగి లేచినప్పుడు ఎలా లేచినాడు? తెల్లని వస్త్రములతో. అందుకే ఆయన మన కొరకు ప్రాణం అర్పించినాడంట. కాబట్టి మరి యెషయా గ్రంథంలో 1వ అధ్యాయము 18వ వచనంలో మనం అక్కడ చూస్తాం. ఈ యొక్క వచనానికి మరి రిలేటెడ్ వచనం అక్కడ చూస్తాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనం. ఐజయా 1st chapter 18th verse. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. ప్రభు సెలవిచ్చినదేమనగా, ఇప్పుడే రండి, అట్లు మనము కలిసి వివాదించుకుందాము. మీ పాపములు తొగరు వలనను అవి హిమము వలె తెల్లబడును, అవి కెంపు వలె ఎర్రనివైనను అవి ఉన్ని వలె తెల్లని మగును. సో ఇక్కడ మనం చూస్తాం, ఇక్కడ 18th verse లో కమ్ నౌ అండ్ లెట్ us reason together. మనమందరం కూడా కొద్దిగా వచ్చి తలందాం. సే ద లార్డ్, దో యువర్ సిన్స్ బి యాజ్ స్కార్లెట్. మీ పాపములు ఎలా ఉంటే తొగరు వలె. సో అది మనం ఆ మాట అర్థం అలవాటు చేసుకోవాలి. ఓకే, సో అది ఆ స్కార్లెట్ కలర్లో ఉండే మన పాపం అంట, దే షల్ బి యాజ్ వైట్ యాజ్ స్నో. ఆ అంత రక్తంతో లాగా ఉండే మన పాపం ఏదైతుందో అది ఏమవుతుందంట? హిమం వలె తెల్లగా అయిపోతుందంట. అందుకే ఆ పురుగు అంట దానితో పోల్చినాడు. ఆ పురుగు ఎప్పుడైతే తన ప్రాణం అర్పించిందో, ఆ ప్రాణం అర్పించిన తర్వాత తన షెల్ ఏదైతుందో, తన గూడు ఏదైతుందో అది తెల్లగా అయిపోతుందంట. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ క్రైస్ట్ క్రూసిఫిక్షన్. యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం అండ్ రిజరెక్షన్, ఆయన పునరుద్ధానం. ఆయన చంపబడినాడు, సమాధి చేయబడినాడు, 3వ దినం తిరిగి లేచినాడు. అందుకే మన పాపములు మరి కడిగి శుద్ధీకరించి మనల్ని తెల్లగా చేసినాడు అనమాట. సో అందుకే ఇక్కడ ఈ 4 కలర్స్ ఏవైతే ఉన్నాయో చాలా గంభీరమైన కలర్స్. అందుకే ఆ తెర పైనుండి క్రిందికి చినిగిందంట. చినిగినప్పుడు మనకు ఒక ప్రవేశం దొరికింది. ఎలా మనం దేవుని యొక్క సన్నిధిలో రావాలి? 4 points, 5 points అక్కడ అదే వచనాలలో ఉన్నాయి. 5 points మనం చూసుకొని ముగించుకుందాము. మరి హీబ్రూస్ 10th chapter, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22 చదువు, 22, 23 చదువు. దుర్మార్గపు మనస్సాక్షి నుండి ప్రోక్షింపబడిన హృదయములను కలిగి మన దేహములను స్వచ్ఛమైన నీటితో కడుగుకొని సత్యవంతమైన హృదయముతో విశ్వాసం యొక్క సంపూర్ణ నిశ్చయతతో సమీపించుదాం. సో ఇక్కడ చూసాం, లెట్ us draw near with a true heart. లెట్ us draw, మనము సమేతంగా సమీపించుదాము. సో ఇక్కడ మనం చూసాం, మనం దేవుని దగ్గరికి రావడం. అందుకే యెషయాలో మనం చూసినాం, లెట్ us, మనము యోచిస్తాం, మన పాపములను దేవుడు కడిగి పరిశుద్ధంగా చేసినాడు మనల్ని. కాబట్టి ఇక్కడ మనము దేవుని యొక్క సన్నిధిలో ధైర్యంగా వస్తాం. సో లెట్ us draw near, మనం దేవుని యొక్క సన్నిధికి దగ్గరకు వస్తాం. హౌ టు డ్రా నియర్, దేవునికి ఎలా సమీపంగా రావాలి, వెరీ ఇంపార్టెంట్. ఈ 2 వచనాలలోనే దాదాపు ఒక 5 points మనం ఇక్కడ చూస్తాం. 5 విధాలుగా దేవుని సన్నిధిలో మనం దేవుని సన్నిధికి రావాలంట. దేవునికి దగ్గర రావాలి, డ్రాయింగ్ నియర్ టు గాడ్, దేవునికి దగ్గర రావాలి. నంబర్ 1, లెట్ us all draw near with true heart. సత్యవంతమైన హృదయంతో దేవుని సన్నిధికి రావాలా, దేవునికి దగ్గరికి రావాలి. విత్ ట్రూ హార్ట్, విత్ బ్రోకెన్ హార్ట్, నిజమైన విరిగిన హృదయంతో దేవుని సన్నిధికి రావాలి. లెట్ us all draw near with the true heart. Number 1, with the true heart. Number 2, in full assurance of faith. Number 2, రెండోది ఏంటంటే సంపూర్ణమైన నిర్ధారణ యొక్క విశ్వాసంతో, విశ్వాసం యొక్క నిర్ధారణతో దేవునికి దగ్గర రావాలి. కమింగ్ క్లోజర్ టు గాడ్, దేవునికి దగ్గర రావడము. అందుకే జేమ్స్ రాస్తాడు కదా, యాకోబు జేమ్స్ చెప్తుంటాడు, మనం దేవునికి సమీపంగా రావాలంట. అప్పుడు దేవుడు మనకు సమీపంగా వస్తాడు. వి డ్రా నియర్ టు హిమ్ అండ్ హీ విల్ డ్రా నై టు మీ.
నేను ఎప్పుడైతే దేవునికి సమీపంగా వస్తానో దేవుడు నాకు సమీపంగా వస్తాడు. నువ్వు దేవునికి సమీపంగా రాకుంటే దేవుడు నీకు కూడా సమీపంగా రాడు. కాబట్టి మనం అందరం కూడా దేవునికి సమీపంగా రావాలి. నంబర్ 1, విత్ ద ట్రూ హార్ట్, నిజమైన హృదయంతో దేవునికి సమీపంగా రావాలి. నిజమైన ఆరాధనతో సంబంధించిన హృదయంతో దేవునికి సమీపంగా రావాలి. సో అది మన నంబర్ 1, విత్ ద ట్రూ హార్ట్. నంబర్ 2, ఇన్ ఫుల్ అష్యూరెన్స్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసం యొక్క సంపూర్ణమైన నిర్ధారణతో. నీ విశ్వాసం ఉంది కానీ సంపూర్ణమైన నిర్ధారణ, విత్ ఫుల్ అష్యూరెన్స్ తోటి మనం రావడం. నంబర్ 2. అండ్ నంబర్ 3, హ్యావింగ్ స్ప్రింకిల్డ్ ఫ్రమ్ అన్ ఈవిల్ కాన్షియన్స్. సమస్త ఏమన్ బ్రదర్ తెలుగులో చదువు. మన దేహములను స్వచ్ఛమైన నీటితో కడుగుకొని, ఇంకా పైన ఉంది, దుర్మార్గపు మనస్సాక్షి నుండి ప్రోక్షింపబడిన హృదయమును కలిగి. దుర్మార్గత నుండి ప్రోక్షింపబడిన హృదయము కదా. హ్యావింగ్ అవర్ హార్ట్ స్ప్రింకిల్ ఫ్రమ్ అన్ ఈవిల్ కాన్షియన్స్. ఈవిల్ కాన్షియన్స్ మన దుర్మార్గమైన మనస్సాక్షి. మనకందరికి మనస్సాక్షి ఉంది. వి ఆల్ హ్యావ్ ది సెన్స్, అవర్ కాన్షియన్స్ ఉంది. ఈ కాన్షియన్స్ ఏంటంటే దుర్మార్గమైన మనస్సాక్షి నుండి ప్రోక్షింపబడి, దానికి చాలా వచనాలు ఉన్నాయి కానీ మన టైం అయిపోయింది. సో వీ హ్యావ్ టు లెట్ us draw near with a heart sprinkled from an evil conscience. దుర్మార్గమైన మనస్సాక్షి నుండి ప్రోక్షింపబడిన హృదయంతో దేవుని సన్నిధికి రావాలంట. అండ్ నంబర్ 4, వాష్డ్, కడగబడిన హృదయంతో, కడగబడిన దేహంతో. అంటే ఆరోను మరి తన కుమారులు ఎప్పుడైతే ఆ ప్రతిష్టాలయంలోకి వెళ్తారో వారి చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళాలి. వితౌట్ వాషింగ్ దే కెనాట్ ఎంటర్ ఇంటూ ద టబర్నకల్. గుడారంలోనికి వారి చేతులు కడుక్కోకుండా వెళ్ళలేరు. కాబట్టి దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు విత్ ద వాష్డ్. ఆర్ యూ వాష్డ్ విత్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్? దేవుని యొక్క రక్తంతో నువ్వు కడగబడినావా? సో వాషింగ్, మరి మనం కడగబడడం అవసరం. వాష్ విత్ ద ప్యూర్ వాటర్, దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యంతో కడగబడడం. అండ్ నంబర్ 5, ఫిఫ్త్లీ, హోల్డ్ ఫాస్ట్ ద ఫెయిత్. విశ్వాసాన్ని దృఢంగా చేపట్టాలి వితౌట్ వేవరింగ్. ఏమన్నా బ్రదర్ తెలుగులో చదండి, 23వ వచనం లాస్ట్. ఏలయనగా వాగ్దానం చేసిన వాడు విశ్వాసత గలవాడు గనక మనము మన విశ్వాసపు ఒప్పుదలను చంచలత్వము లేకుండా చంచలత్వము లేకుండా, వితౌట్ వేవరింగ్, లెట్ us hold fast the profession of faith. మరి మన విశ్వాసంను చేపడదాము వితౌట్ వేవరింగ్, ఎటువంటి చంచలత్వం లేకుండా. అంటే ఈ దినం నా విశ్వాసం చాలా 100% ఉందండి, రేపు 50% అయిపోయిందండి, వేవర్ అయిపోయింది, అంటే తగ్గిపోయింది నా విశ్వాసం. ఎల్లుండి ఇంకొక 20% తగ్గిపోయింది, మళ్ళీ వచ్చే లోపల 0 అయిపోయింది, మళ్ళా పెరుగుతుంది. ఎక్కడ కూడా హెచ్చులు తగ్గులు అనేది లేదు. విశ్వాసంలో స్థిరంగా కట్టుకొని దేవుని సన్నిధికి మనం రావడం నేర్చుకోవాలి. కాబట్టి ఆ తెర మనకేం చూపిస్తుందంటే మనకు ఒక ప్రవేశం ఇచ్చింది, అ న్యూ అండ్ లివింగ్ వే, నూతనమైన జీవ మార్గం మనకు చూపించినాడు. దేవుని సన్నిధిలో మనం ప్రవేశిస్తున్నాము, దేవునికి సమీపంగా వస్తున్నాము. ఎట్లా రావాలి దేవుని సన్నిధికి సమీపంగా? మంచి హృదయంతో, హృదయపూర్వకంగా, కడగబడిన హృదయంతో, విరిగిన హృదయంతో, మరి మన దుర్మార్గత నుండి ప్రోక్షింపబడిన మరి హృదయంతో, అంటే వాటితో కడగబడి వచ్చిన హృదయంతో రావాలి. విశ్వాసంతో దేవుని సన్నిధికి రావాలి. ఆ విధంగా మనం దేవునికి సమీపంగా రాగలుగుతాం. కాబట్టి మన పాపములను దేవుడు కడిగేసినాడు, తన రక్తంలో కడిగినాడు. మరి మన పాపములను ఆయన శిలువ మీద ఆ రక్తం కార్చడంతో నీ పాపం కడగబడింది. దేవుడు మనల్ని హిమము కంటే తెల్లగా చేసినాడంట, మన జీవితాన్ని మార్చేసినాడు. ఆ తెరలో ఉండే ఆ 4 రంగులు మరి మనకు యేసు ప్రభును చూపిస్తున్నాయి. ఆయన యొక్క దైవత్వాన్ని, ఆయన యొక్క రాజరికమును చూపిస్తుంది, తర్వాత ఆయన గొప్పతనాన్ని చూపిస్తుంది, ఆయన యొక్క సేవకుడు దాసత్వాన్ని చూపిస్తుంది. అన్ని విధాలుగా మరి యేసు ప్రభు మన కొరకు శిలువలో మరణించినాడు. కాబట్టి ఆ మరణంతో మనకు ప్రవేశం దొరికింది, ఆ జీవ మార్గంలోనికి ప్రవేశం దొరికింది, ఆ నూతనమైన జీవ మార్గంలోనికి ప్రవేశం దొరికింది. కాబట్టి మనం ఆ మార్గంలో ఉన్నాము, దేవుని సన్నిధిలో ఉన్నాము. దేవునికి సమీపంగా మరి హృదయంతో దేవుని సన్నిధికి రావడము, మరి దేవుని గణపరచడము, దేవుని మహిమపరచడము, దేవుడు మనకు సాయం చేయాలి. దేవునికి సమీపంగా రావడం. లెట్ us all draw near to the Lord. దేవునికి సమీపంగా వద్దాం. డోంట్ బీ అవే ఫ్రమ్ ద లార్డ్. దేవునికి దూరంగా ఉండకండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో మనం చూసినాం. ఇది వరకు మనం రక్షణ లేనప్పుడు దేవుడు లేని పిల్లలుగా ఉన్నాము, కానీ ఇప్పుడు
దేవుని కలిగి ఉన్నాం. కానీ ఈ దినాలలో మరి మనం చూస్తున్నాం, ఒక విశ్వాసి జీవితంలో ఎలా బ్రతుకుతున్నామంటే దేవుడు లేనట్టు బ్రతుకుతున్నాం. చాలా విచారం. దేవుడు లేనట్టు బ్రతుకుతున్నాం. నమ్మి దేవుని బిడ్డలమైనా కూడా దేవుడు లేకుండా బ్రతుకుతున్నాం. కాబట్టి మనమందరం కూడా దేవునికి సమీపంగా వద్దాం. నువ్వు ఎంత దూరం దేవునికి ఉన్నావు? అసలు దేవునికి దగ్గర ఉన్నావా? ఆర్ యూ క్లోజర్ టు ద లార్డ్? దేవునికి ఎంత సమీపంగా ఉన్నావు? నీ జీవితము దేవునికి ఎంత దగ్గరలో ఉంది? లేక నువ్వు దేవునికి చాలా దూరంగా ఉన్నావా? ఎందుకంటే దేవుడు నీ పాపమును క్షమించి నిన్ను తెల్లగా చేసినాడు, హిమము కంటే తెల్లగా చేసినాడు. నీ రక్తమును అంటే నీ పాపమును మార్చేసి తుడిచేసి దేవుడు నిన్ను పరిశుద్ధుడిగా చేసినాడు. మరలా నువ్వు ఎలా వెనుకకి వెళ్తావు? మనం వచ్చేవారం చూస్తాం. మరి చాలా గంభీరమైన దేవుడు మన దేవుడు. మన పాపమును క్షమించినాడు. ఆయన కూడా ఒక పురుగుగా తన శరీరాన్ని పోల్చుకున్నాడు. అంటే ఆయన మనుషుడు కాదంటే ఒక పురుగు అంట. కీర్తనలో మనం చూసినాం. ఆయన అంతకు తగ్గించుకున్నాడు. దేవుడు మానవుడిగా తనను తాను తగ్గించుకున్నాడు. ఆ మానవ శరీరము దాల్చినాడు. అంతగా తగ్గించుకున్నాడు, ఒక పురుగులాగా. ఇక్కడ దేవుడు మనకు సాయం చేయాలి. యేసుప్రభు అంతా తగ్గించుకొని నీ కొరకు ప్రాణం పెట్టినాడు. మరి నీ జీవితంలో, ఈ లోకంలో ఉండే తాత్కాలికమైన ఈ జీవితము, కొంత సమయము దేవుడు మనకిచ్చిన ఈ జీవితంలో దేవుని మనం మర్చిపోయి దేవునికి భయపడకుండా మన జీవితము విచ్చలవిడిగా చేసుకుంటూ దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నాము. కానీ దేవుడు అందుకే మనల్ని పిలుస్తున్నాడు, దేవునికి సమీపంగా రమ్మంటున్నాడు. కాబట్టి దేవునికి మనం సమీపంగా ఉండి దేవునికి మహిమకరమైన జీవితము, ఈ లోకంలో ఆశీర్వాదకరమైన జీవితము జీవించాలని దేవుడు మన నుండి కోరుతున్నాడు. కాబట్టి అందరం కూడా తలలోంచి కళ్ళు మూసుకుందాము. లెట్ us all draw near to God. దేవునికి మనం అందరం కూడా సమీపంగా వస్తాము. ఆర్ యు నియర్ టు గాడ్ ఆర్ ఫార్ అవే ఫ్రమ్ గాడ్? నువ్వు దేవునికి సమీపంగా ఉన్నావా లేక దేవునికి దూరంగా ఉన్నావా? వేర్ ఆర్ యూ? నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఎంత దూరంలో దేవునికి ఉంటే నీ జీవితం అంత నష్టం. లెట్ us all draw near to God. దేవునికి సమీపంగా వస్తాము. ఎందుకంటే ఆయన నీ పాపమును క్షమించినాడు, నీ కొరకు ప్రాణం నర్పించినాడు సిలువ మీద. ఆ మ్రాను మీద వేలాడినాడు, నీ పాపమును క్షమించేసినాడు. అయ్యా, అంత గంభీరమైన క్షమాపణ. మరి ఇక్కడ ఇంకా ఎవరన్నా యేసు ప్రభును నీ సొంత రక్షకునిగా, యేసు ప్రభు నీ పాపముల కొరకు చనిపోయినాడని నువ్వు పాపివని ఇంకా నువ్వు గ్రహించకుంటే, నేడే రక్షణ దినము. Today is the day of salvation. If you have not repented of your sin, if you are not able to acknowledge your sin, నీ పాపమును గుర్తుపడకుంటే you are in danger. Jesus died for your sins. నీ పాపముల కొరకు యేసు ప్రభు మరణించినాడు. He shed his blood. ఆయన నీ కొరకు రక్తం కార్చినాడు. To give you eternal life, the living, a new way, a new living way. ఒక నూతనమైన జీవ మార్గంను దేవుడు నీకు ఇవ్వడానికే యేసుప్రభు ఈ లోకానికి వచ్చినాడు. మరి యేసుప్రభును నమ్మిన బిడ్డలమైతే నువ్వు దేవునికి ఎంతో దూరంగా ఉన్నావు. ఆర్ యూ క్లోజర్ టు గాడ్? నువ్వు దేవునికి సమీపంగా ఉన్నావా? ఆర్ యూ అవే ఫ్రమ్ గాడ్? దేవునికి చాలా దూరంగా ఉన్నావా? ద లార్డ్ ఈజ్ ఇన్వైటింగ్ యూ టు కమ్ క్లోజర్ టు హిమ్. దేవునికి దగ్గర రమ్మంటున్నాడు. లెట్ us రీజన్ టుగెదర్ విత్ హిమ్. మనం అందరం కూడా దేవునితో కలిసి విచారణ చేద్దాం. దేవా, నా జీవితంలో నేను చాలా దూరంగా ఉన్నాను. లార్డ్, డ్రా మీ నియర్ టు యూ. దేవా, నన్ను సమీపంగా సమకూర్చు దేవా. బికాస్ మై సిన్ ఈజ్ హిండరింగ్ టు కమ్ టు యువర్ ప్రెజెన్స్. నీ సన్నిధికి రావడానికి నా పాపమే ఆటంకము. నీకు సమీపంగా ఉండడానికి నా జీవితంలో ఉండే పాపము, నా దోషము, నా అతిక్రమము, నా పాపమే దేవా నీకు దూరం చేస్తుంది. కాబట్టి ఇది నన్ను క్షమించండి. క్షమాపణ అడిగితే దేవుడు నేను కడిగి శుద్ధీకరించి నిన్ను మారుస్తాడు దేవుడు. కాబట్టి దేవునికి సమీపంగా మంచి హృదయంతో, నిజమైన హృదయంతో దేవునికి సమీపంగా వస్తాం. లెట్ us all draw near to God with the true heart, the true worshippers. God is desiring the true worshippers. దేవుడు కోరేది ఏంటంటే నిజమైన ఆరాధన చేసేవారు. God needs your heart. దేవునికి నీ హృదయం కావాలి. డ్రా నియర్ టు గాడ్. దేవునికి సమీపంగా రండి.
ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మాకు ఇచ్చిన యొక్క శ్రేష్టమైన సమయం గురించి మీకు వందనాలు తండ్రి. మరి మా యొక్క రక్షణను భూమి పునాదులు వేయబడక ముందు మీరు ఏర్పాటు చేసి ఆ రక్షణ ప్రణాళికలో మరి సమయం వచ్చినప్పుడు మీ యొక్క ప్రియ కుమారుడు మరి మా రక్షకుడు ఈ లోకానికి పంపించి మానవ రూపం ధరించి మరి మా కొరకు మరి లోక పాపము నిమిత్తము మరి శిలువలో మరణించినాడు. మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మరి లోక పాపమును తీసివేసే దేవుని గొర్రెపిల్లని మీరు పరిచయం చేసినారు. మీకు వందనాలు. కానీ మరి మా పాపము మరి విమోచన, మా పాప క్షమాపణ మరి ఎక్కడ కూడా లేదు. కేవలము యేసుక్రీస్తు యొక్క రక్తంలోనే మా పాప క్షమాపణ, మా పాప విమోచన ఉంది. కాబట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి మీరు ఏర్పాటు చేసిన ఆ గంభీరమైన రక్షణ కార్యం కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మా పాపమును శుద్ధీకరించి మరి దాన్ని తీసివేసి మమ్మల్ని పవిత్రులుగా చేసినారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మరి ఆ విధంగా మరి మాకు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మరి మా కొరకు మరి కీర్తనలో మరి 22:6 మేము చూసినాము. మరి నేను పురుగును మనుషుని కానని చెప్పినారు. కాబట్టి ఆ విధంగా అంత గంభీరంగా మరి నా పాపం నిమిత్తము, మా అందరి పాపం నిమిత్తము అంతగా తగ్గించుకొని మరి మా కొరకు మరి సిలువలో మీ యొక్క కుమారుడుగా, మీ యొక్క సేవకుడుగా మరి మా కొరకు ప్రాణం అర్పించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మరి మాకు ఇచ్చిన గంభీరమైన రక్షణ కొరకు మీకు వందనాలు చెల్లిస్తూ మరి మేము రక్షింపబడిన బిడ్డలము ఈ లోకంలో మరి మేము బ్రతికే దినమన్నీ కూడా మీ కొరకు మీకు మహిమకరంగా జీవించడానికి సాయం తెచ్చండి. మరి ఎవరైతే మరి ఇక్కడ వారి హృదయాలలో మరి మీకు దూరంగా ఉన్నారో మరి ఈ దినం వర్తమానంతో వారు మీకు సమీపంగా వచ్చేటకు మీరే వారి హృదయంలో కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాము. దూరంగా ఉన్న మమ్మలను సమీపంగా తీసుకొని వచ్చేది కేవలము మీ ప్రేమ మాత్రమే. మరి అటువంటి ప్రేమను ఈ దినం మరి మా పక్షాన చూపించినారు. మీకు వందనాలు. ఆ గంభీరమైన ప్రేమతో మరి మమ్మల్ని పిలుస్తున్నారు. కాబట్టి మీ యొక్క ప్రేమ యొక్క ఆహ్వానాన్ని మేమందరం కూడా స్వీకరించి మీకు సమీపంగా వచ్చి మీతో కలిసి మేము సహవాసం చేసి మీతో కలిసి మేము మా సంబంధాన్ని పెంచుకొని మీతో కలిసి మేము ఆనందించటకు ఈ లోకంలో మిమ్మల్ని స్తుతించి మనం గణపరచటకు ఈ సమయంలో మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ రానున్న దినాలలో కూడా మరి మేమందరం కూడా మీకు సమీపంగా జీవించటకు కృప చూపించి నడిపించమని ప్రార్థిస్తూ మిగతా సమయం కూడా దీవించి ఆశీర్వదించి మన ఈ మా పరమ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.